మంచి కూచిపూడి డాన్సర్, మంచి యాక్ట్రెస్, మంచి అందం. హీరోస్ అందరూ కూడా మీరు ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి బయటికెళ్ళిపోతానంటే ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. మీలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీకి, యాక్ట్ చేయాలి మా మూవీస్‌లో అంటారు. ఎందుకు ఇండస్ట్రీ నుంచి వద్దు అని బయటకొచ్చారు? ఏదన్నా రీజన్ ఉందా? బలమైన రీజన్ ఏమైనా ఉందా? అది చెప్తున్నాను కదా! ఆ ఫీల్డ్‌లో అంటే నాది నేను చేదు అనుభవం ఏదైనా ఉందా ఇండస్ట్రీలో? చాలా ఉంటాయి. హ్మ్. చెప్పుకోనేంత చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. హ్మ్. ఏదైనా సరే కానీ అందులో ఏ మాట స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట ఉండదు. ఓకే. డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్ ప్రతీది. హ్మ్. అలా ఉండేటప్పటికి నేనేమో ఇన్నోసెంట్‌గా ఇలా చూస్తుంటే యాక్ట్ చేస్తుందిరా అంటారు. ఓహ్! అంటే డైరెక్ట్‌గా, అర్థమైనా డైరెక్ట్‌గా. అర్థమైనా అర్థం కానట్టు యాక్ట్ చేస్తుంది అంటారనమాట. కొంతమంది ఎవరు రమాప్రభ, జమున గారు నన్ను బ్యాక్ చేసేవారు. అయ్యో! తను లేదు, తను ఇన్నోసెంట్ గర్ల్, తను కాన్వెంట్ స్టూడెంట్ తనకి ఇవన్నీ అర్థం కావు. మీరు ఎందుకు ఆ అమ్మాయితో అలా మాట్లాడతారు అని నన్ను చేరదీసేవారు అనమాట. హ్మ్. హ్మ్. సో, ఆ ఇరకాటం అంతా ఇరకాటమే. సో, నేను ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నాను. నాకు భయం లేదు. ఎందుకంటే నేనేమి ఇది కాదు. అంటే వాళ్ళ గురించి చెప్పకూడదు అన్నది నాకు లేదు. హ్మ్. కాబట్టి నేను ఫ్రీగా చెప్పేస్తున్నాను. ఐ కుడ్ నాట్ అడ్జస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఐ కుడ్ నాట్. ఇప్పటికీ అందరూ అంటారు, "ప్రసన్న నువ్వు అందులో కంటిన్యూ అయ్యి ఉంటే ఎంత పెద్ద స్టార్‌వి అయ్యేదానివో, ఎంత ఇది అయ్యేదానివి" అంటే నవ్వి ఊరుకుంటాను. ఆ పెద్దతనంలో ఎంత బాధ ఉంటుందో మీకేం తెలుసు అని నవ్వుకుంటాననమాట హ్మ్. అంతే. హ్మ్. హ్మ్. ఫోన్‌లు గూడా చేసి ఇబ్బంది పెట్టారు కొంతమంది స్టార్‌లు అని విన్నానమ్మా. నిజమా అది? ఉంటారండి. అంతా ఉంటాది. ఫ్రెండ్లీనెస్ ఉంటుంది. ఇది ఉంటుంది. 2 ఉంటాయి. హ్మ్. ఇదే ఏది ఫ్రీ టైమ్‌లో అందరూ కార్డ్స్ ఆడతారు. నాకు రాదు. నేను ఓ మూలకెళ్ళి కూర్చోవడం. తర్వాత వంగి నమస్కారాలు పెట్టడాలు నా వల్ల కాదు. హ్మ్. నాకు కాదు. ఈవెన్ ఇప్పుడు కూడా నేను డాన్స్ ఫీల్డ్‌కొచ్చాక ఎవరిని నాకు ఈ అవార్డ్ ఇవ్వండి, నాకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వండి అని ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు. హ్మ్. అడగను నేను. ఎందుకంటే నా టెంపరమెంట్‌కి అది పనికిరాదు. వాళ్ళంతట వాళ్ళు ఇచ్చారా, ఓకే, ఐ విల్ డూ ఇట్. అదర్‌వైజ్ ఐ విల్ కీప్ క్వైట్. హ్మ్. అందుకని నేను ఇంతవరకే ఉన్నాను నేను. ఆ లెవెల్‌కి రాలేదు నేను. ఈ లెవెల్‌లోనే ఉన్నాను నేను. వాళ్ళకి అనుకూలంగా ఉండట్లేదని మిమ్మల్ని తొక్కేసారని అంతే. చెప్పుకోవచ్చు. అంతే. అది వంగి నమస్కారాలు పెట్టడం, రోజు వెళ్ళి కలవడం ఇవన్నీ నా వల్ల కాదు. ఓకే. నా టాలెంట్‌ని చూసి మీరిచ్చారా? హ్యాపీ. ఓకే. మీరు ఇవ్వలేదా? ఓకే. ఐ విల్ కీప్ క్వైట్ అని అంటారు. ఇప్పుడు ఎంతమందికో చిన్న చిన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద అవార్డ్స్ డాన్స్ ఫీల్డ్‌లో పెద్ద అవును. పెద్ద అవును. అవార్డ్స్ వస్తున్నాయి. నాకు రాలేదు. నేను బాధపడను. ఎందుకంటే నేను ఏమో నాకు ఇది కెపాసిటీ లేదేమో అని ఊరుకుంటాను అంతేగాని అంతకన్నా ఏం చేయను. హ్మ్. తర్వాత ఈ డాన్స్ ఫీల్డ్‌లో కూడా ఈ ఏది నేను టీచ్ చేస్తున్నాను కదా! పిల్లలకి ప్రాబ్లమ్ అవుతుంది. చిన్న పిల్లలు నా దగ్గర ఇంతంత పిల్లల నుంచి స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐ స్టార్టెడ్ మై ఇన్‌స్టిట్యూట్. సో, వాళ్ళిప్పుడు 10థ్, ఇంటర్ అలాగొచ్చారు. దే వర్ కంపెల్డ్ టు డ్రాప్. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్, స్టడీస్ ప్రెషర్ చాలా ఎక్కువగా అయిపోయిందనమాట. దానివల్ల ఏంటి, ఇప్పుడు నాకు పిల్లలు మంచిగా అందుకొచ్చారు, మంచి పెర్ఫార్మెన్స్, టాలెంట్ ఉంది, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అనుకునే స్టేజ్‌లో వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ చిన్న పిల్లలతో పాటు నేను నేర్పాల్సొస్తోందనమాట. అది మెయిన్ ఈ కరోనా తర్వాత స్టడీస్ ప్రాబ్లమ్ చాలా న్యూసెన్స్‌గా ఉంది. హ్మ్. అంటే అన్‌సర్టెన్ టైమింగ్, అన్‌సర్టెన్ క్లాసెస్, అన్‌సర్టెన్ స్పెషల్ క్లాసెస్, అన్‌సర్టెన్ ఎగ్జామ్స్. ఒకళ్ళకి ఈ ఎగ్జామ్ అంటారు, ఒకళ్ళకి ఆ ఎగ్జామ్ అంటారు. చాలా న్యూసెన్స్‌గా ఉందనమాట. దానివలన నేనే కాదు, టీచర్స్ అందరం ఫేస్ చేస్తున్నాం హ్మ్. అనమాట.